Hi guys, we are from EVK Education. సో మనకి నెక్స్ట్ మంత్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం ఎంతవరకు కష్టపడాలి, మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు రావాలి, అండ్ లాస్ట్ 2 years అనాలిసిస్ బట్టి ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది లాస్ట్ 2 years నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మెకానిక్స్ నుంచి 2023లో 35% క్వశ్చన్స్ అడిగాడు. 2024లో 36.3, అంటే అరౌండ్ 252 క్వశ్చన్స్ ఫ్రమ్ మెకానిక్స్, 218 క్వశ్చన్స్ ఫ్రమ్ మెకానిక్స్. సో అలాగా నేను 6 టాపిక్స్ కింద సపరేట్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్కరికి ఇది డిపెండ్స్ అపాన్ ద టైం టేబుల్ అండ్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా మనకి యావరేజ్గా మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అలా 4 parts కింద సపరేట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఏమో మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కింద, సెకండ్ ఇయర్ ఏమో మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఫిజిక్స్ కింద కవర్ చేస్తారు. అయితే నేను ఇక్కడ 6 టాపిక్స్ కింద తీసుకున్నాను. మెకానిక్స్ నుంచి ఆల్రెడీ చెప్పాను. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 6.9% ఇన్ 2023, అంటే అరౌండ్ 39 క్వశ్చన్స్ అడిగారు. 2024లో 7%, దట్ ఈస్ అరౌండ్ 42, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్. అలాగే ఆప్టిక్స్ కూడా అబ్జర్వ్ చేస్తే 8.8%, అరౌండ్ 63 క్వశ్చన్స్ ఇన్ 2023. 2024లో 7%, దట్ ఈస్ అరౌండ్ 42 క్వశ్చన్స్. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ 5.3%, that is around 38 questions covered from the oscillations and waves, and 4%, around 24 questions. And electromagnetism which is 26.9%, that is 194 questions. అంటే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఇందులో. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎక్కువ కవర్ అయ్యాయి. అంటే నేను మన ఏ టాపిక్స్ నుంచి ఎలా సపరేట్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను ఒకసారి. మోడర్న్ ఫిజిక్స్లో 17.1%, అంటే 123 క్వశ్చన్స్, అండ్ 14.7% ఇన్ 2024, దట్ ఈస్ 88 క్వశ్చన్స్. అలాగా కవర్ చేసాం. అలా వచ్చాయి 2023 అండ్ 2024 మెయిన్స్. ప్రీవియస్ మెయిన్స్ 4 అంటే మేలో జరిగిన పేపర్లు, జనవరిలో జరిగిన పేపర్లు బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్, అందులో కవర్ చేసిన పర్సంటేజ్ అది అబ్జర్వ్ చేస్తాం. అయితే మెకానిక్స్ నుంచి మనం ఏ టాపిక్స్ ఉంటాయి అనేది అబ్జర్వ్ చేస్తే మనకి మెకానిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెక్టార్స్ అండ్ క్యాల్కులస్. అలాగే నేను మెకానిక్స్ మొత్తం రాశాను, ఇండివిజువల్గా కూడా రాశాను. దట్ ఈజ్ మెకానిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇన్ ఏప్రిల్ షిఫ్ట్. జనవరి షిఫ్ట్లో 17 క్వశ్చన్స్. అలాగే వెక్టార్స్ అండ్ క్యాల్కులస్ నుంచి 6 క్వశ్చన్స్ ఇన్ ఏప్రిల్ షిఫ్ట్. జనవరి షిఫ్ట్లో 2 క్వశ్చన్స్. అలా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్? 9 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి 6, 7. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఇంక్లూడింగ్ ఫ్రిక్షన్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి 10, ఫ్రిక్షన్ నుంచి 5. సో న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి 6, ఓన్లీ ఫ్రిక్షన్ బేస్ చేసుకుని 8. అలాగా న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, ఫ్రిక్షన్ కలిపి 15, 14 వచ్చినట్టు, రెండు కలిపి. అలాగే వర్క్ పవర్ ఎనర్జీ 11, 12. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ 3. రొటేటరీ మోషన్ 9, 13. గ్రావిటేషన్ నుంచి 11. ఇలా మెకానిక్స్ నుంచి. అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? ఏప్రిల్ షిఫ్ట్లో 1 అండ్ జనవరి షిఫ్ట్లో 3. థర్మోడైనమిక్స్ నుంచి మాత్రం ఎక్కువ కవర్ అయినాయి, 10, 8. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 5, 7. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పెద్ద టాపిక్ కాబట్టి ఇది 16, 12. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ నుంచి 9, 10. సో దిస్ ఈజ్ అనాలిసిస్ కంప్లీట్లీ.
బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి అబ్జర్వ్ చేస్తే 9-10 క్వశ్చన్స్. ఆప్టిక్స్ నుంచి అంటే 2 టాపిక్స్ ఏంటంటే కంప్లీట్లీ సెకండ్ ఇయర్ ఇది. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక టాపిక్ కింద అందులో 9-10 క్వశ్చన్స్ కవర్ అయినాయి. అలాగే వేవ్ ఆప్టిక్స్ నుంచి 11 అంటే ఆసిలేషన్స్ వేవ్స్ కింద 2 టాపిక్స్ తీసుకున్నాం. ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో 7-6, వేవ్స్ నుంచి 5-7. సో ఇలా కవర్ అయ్యాయి, ఇలా వచ్చే క్వశ్చన్స్. సో ఇంకా రిమైనింగ్ మనం సెకండ్ ఇయర్ కూడా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ టాపిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి వచ్చిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే నేను ఏ టాపిక్స్ తీసుకున్నానంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఆన్ మ్యాటర్, ఈఎంఐ దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాని రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నేను రెడ్ కలర్తో రౌండ్ ఆఫ్ చేశాను. అవన్నీ ఏంటంటే మోర్ దాన్ 50% కవర్డ్ టాపిక్స్. 50% అందులోంచే వచ్చాయి. 50% నుంచి అంటే ఓవరాల్గా మనం ఈ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే ఒక 50% మార్క్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా చెప్తాను సపరేట్గా. మోడర్న్ ఫిజిక్స్లో చూస్తే డ్యూయల్ నేచర్, రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి లాస్ట్గా 12. సో యాటమ్స్ నుంచి 11 అండ్ అలాగే న్యూక్లియర్ నుంచి 10 క్వశ్చన్స్. సెమీ కండక్టర్ డివైస్ అండ్ ఎలక్ట్రానిక్స్ 12-10. మళ్ళీ సెమీ కండక్టర్స్ అంటే మనకి మొత్తం అన్నీ ఉండవు మెయిన్స్లో, ఓన్లీ డయోడ్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డయోడ్స్ మీద ప్రాబ్లమ్స్ చూస్తే కొన్ని పర్వాలేదు చేయొచ్చు, బట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంపేర్ టు డయోడ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజీ. కొంచెం ట్రై చేస్తే దాని మీద ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఈజీగా క్వాలిఫైయింగ్ మార్క్ కొంచెం ఈజీగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మోర్ దాన్ 50% క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. దే ఆర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా సెకండ్ ఇయర్ నుంచి ఇవి కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్, సెమీ కండక్టర్స్, యాటమ్స్, వేవ్ ఆప్టిక్స్ అండ్ అవి సెకండ్ ఇయర్ టాపిక్స్. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నుంచి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ థర్మోడైనమిక్స్ ఇవి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్లియర్గా అర్థం చేసుకోండి. 50% క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ అంటే లాస్ట్ 2 years అనాలిసిస్ని బేస్ చేసుకుని 50% క్వశ్చన్స్ ఇందులోంచే వస్తున్నాయి. ఎక్కువగా మనం ఇప్పుడు కొంతమందికి ఫిజిక్స్ ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి డిఫికల్ట్ అనిపిస్తుంది. నేను పర్వాలేదు, ఒక యావరేజ్ స్టూడెంట్కి నాకు కొంచెం మినిమం ఫస్ట్ నేను క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత హై స్కోర్కి ట్రై చేయాలి అని ఫస్ట్ క్వాలిఫై అవ్వాలంటే మనం ఫస్ట్ సేఫ్ జోన్లో ఉండాలంటే ఇవన్నీ ముందు ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా 50% వచ్చే ఛాన్సెస్ 50% క్వశ్చన్స్ ఇందులోంచే వస్తున్నాయి కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉంటాం ఇందులో, ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవుతాయి. సో అది ఫస్ట్ మైండ్లో పెట్టుకుని ఫస్ట్ ఈ సెకండ్ ఇయర్ టాపిక్స్ ఇవన్నీ సెకండ్ ఇయర్ టాపిక్స్. ఇది ఫస్ట్ ఇయర్ టాపిక్ ఏది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వర్క్ ఎనర్జీ, పవర్, థర్మోడైనమిక్స్ ఇవి. సో అదర్ దాన్ నేను ఇంకా చేయగలను పర్వాలేదు అని అనుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా రౌండ్ రెడ్ కలర్తో రౌండ్ చేసినవన్నీ మోర్ దాన్ 50% క్వశ్చన్సే. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కవర్ చేసేసాను, ఇంకా నేను చేయగలను అని అనుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు. లైక్ ఇక్కడ చూడండి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంది. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 9-10 అంటే అరౌండ్ మోర్ దాన్ 10 ఉన్నవన్నీ ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. 9-10 క్వశ్చన్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే సెకండ్ ఇయర్ చూసుకుంటే ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ న్యూక్లియర్ నుంచి కొంతమంది న్యూక్లియర్ అంటే భయపడతారు. డిపెండ్స్ అడిగిన ప్రాబ్లం మీద అండ్ కాన్సెప్ట్ ఎంతవరకు మనకు హోల్డ్లో ఉంది, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దాని మీద డిపెండ్ అవుతుంది. సో
ఇక్కడ 10 క్వశ్చన్స్ అడిగారు. సో ఇలాగా నేను కవర్ చేసిన టాపిక్స్ అంటే ఎక్కువగా మోర్ దాన్ 10 వచ్చినవన్నీ 50% కింద తీసుకున్నాం. 50% కవర్ అవుతాయి కాబట్టి సో అవి ఫోకస్ చేసి ఆ తర్వాత ఇంకా నేను చేయగలను అని అనుకుంటే ఇవి చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.